బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజం. పార్టీని నడిపే సత్తా లేనివారు తనకు నీతులు చెబుతున్నారని ఘాటు వ్యాఖ్యలు. నేడు వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి. ఘన నివాళి అర్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం. 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ. ఆదివారంలో కూడా రేషన్ తీసుకోవచ్చని వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మానవత్వం చాటుకున్న ఏపీ మాజీ సీఎం జగన్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను పలకరించిన మైనం. చంద్రబాబు పాలనపై విడుదల రజనీ ఫైర్. పేద మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శ. కడపలో టీడీపీ మహానాడు 3వ రోజుకు చేరిక. నేటి బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరానున్న కార్యకర్తలు, ప్రజలు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేటీఆర్ పై పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె తాను చివరిసారిగా కాంగ్రెస్ తో మాట్లాడింది 2013లోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు 101% ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. పార్టీని నడిపించే సత్తా లేని వారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. చుట్టుకొని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. జై తెలంగాణ అనిపించలే, టీఆర్ఎస్ గేలి చేసి ఎగతాళి చేసి ఎన్నో మాట వైఎస్ రాజారెడ్డి గారి 100వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని, 7గురి సందిట్య వంశానికి శక్తి మరియు మూలస్తంభం వంటి వారని ఆమె కొనియాడారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని గొప్ప ప్రజా నాయకుడిగా, రాజకీయాల్లో ఓ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి, రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజా సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతో మంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, అన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. థ్యాంక్ యూ.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజావాగ్గేయగారుడు గద్దర్ స్మారకార్థం అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ for Kalki. Best Leading Actor, Shri. Best Director, Shri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Shri Allu Arjun Pushpa 2. Best Leading Actress, Niveda Thomas for 35 Chinna Kadakadu. Best Leading Actor, Shri Allu Arjun Pushpa 2. Best Leading Actor, Shri Allu Arjun Pushpa 2.
సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్ధిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వృద్ధులు, దివ్యాంగులు షాపులకు రాలేని పక్షంలో వారి ఇళ్ల వద్దకే సరుకులు అందజేసేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మంత్రి సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు కేబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయ నాటకాలకు తెరలేపాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతోందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కవిత గారు ఏదైతే ప్రెస్ మీటు అంటే చిట్ చాట్లో మాట్లాడినటువంటి విషయాలు చూస్తే గతంలో ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపినాయి అనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా కూడా ఈరోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కవిత లేపిన నాటకానికి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలా లేకపోతే ఏదైతే కథనాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కవిత గారి అవసరం లేదు. ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఎక్కడ లేదు. మాకు కొత్తగా అవసరమైనటువంటి లీడర్షిప్ కూడా అవసరం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కవిత ఈరోజు చిత్తశుద్ధితోటి
వాళ్ళ కుటుంబంలో ఎవరు దయ్యాలు, ఎవరు వాళ్ళ నాయన దగ్గర వాళ్ళ నాయనే ఒక్కడే లీడర్, మిగతా లీడర్లు కాదని చెప్పడం, కాళేశ్వరం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో సోదరుడు అమెరికా పోవడాన్ని కూడా తప్పుపడుతూ మాట్లాడినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే కవిత గారికి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలనుకుంటే ఉట్టి మాటలు లేఖలతో కాదు, ఆ దయ్యాలు 10 సంవత్సరాల్లో తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా దోచుకుర్రో, ఎందుకంటే కవిత కూడా ఆ రోజు విట్నెస్ గా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఆమె ఆలోచనలు గాని ఆమెకు భవిష్యత్తు ఉండాలంటే కూడా వాస్తవంగా ఆమె వీళ్ళ పైన ఎంక్వైరీ చేయమని అడగాలి. ఎంక్వైరీకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ గాని, ఎంక్వైరీకి కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ గాని ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తాడేపల్లి సమీపంలోని వారధి వద్ద ఒక వృద్ధురాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె 2 కాళ్లకు దెబ్బలు తగిలాయి. విజయవాడలోని శిశు విహార్ నుంచి తాడేపల్లికి తిరిగి వస్తున్న జగన్ ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. వాహనం దిగి బాధిత మహిళతో మాట్లాడారు. బాధితురాలిని తక్షణమే ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన వైద్య సహాయం అందించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కు ఆయన అప్పగించారు. తాడేపల్లి తిరిగొస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వృద్ధురాల్ని ఆసుపత్రిలో చేర్పించే బాధ్యత ఎమ్మెల్సీ అరుణ్ కు అప్పగించారు. 108కి పలుమార్లు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఫోన్ చేసినా సిబ్బంది స్పందించలేదు. ప్రైవేటు అంబులెన్స్ లో వృద్ధురాల్ని విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ అరుణ్. వృద్ధురాలికి చికిత్స అందించే వరకు అక్కడే ఉన్నారు ఎమ్మెల్సీ అరుణ్. బాధితురాలికి వైఎస్ఆర్సీపీ సహాయం అందజేసింది. మనసున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మరోసారి ఈ ఘటనతో రుజువైంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ అరుణ్ ను అక్కడ పంపించారు. వెంటనే వెళ్లి ఆమెకు సహాయం చేయాల్సిందిగా చెప్పి మనతో ఒక అరుణ్ కు స్పష్టంగా ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ కుమార్ ఆసుపత్రికి క్షతగాత్రులను తీసుకెళ్లి చికిత్సలు అందించడంతో పాటు ఆమె యోగక్షేమాల గురించి కూడా డాక్టర్లతో మాట్లాడారు. అట్లాగే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆఫ్ ద రికార్డులో చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన సమర్థించారు. పెద్ద మొత్తంలో ప్యాకేజీ లభిస్తే బీజేపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీతోనూ కలిసిపోతారని ఆయన ఆరోపించారు. రాజా సింగ్ మాట్లాడుతూ భారీ ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ తో కలిసిపోతారు. అంతేకాకుండా బీజేపీ తరపున ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా వారే నిర్ణయిస్తారు అని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి మీరు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే అంటే మీరు అసలు మీకే ఇస్తారని? నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని. హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఎంబడున్నారు. అంత తొందరగానే అయిపోతుంది. నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయాన్ని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఎంబడున్నారు. సరైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు. సరైన సమయం వస్తుంది. మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా. మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా. మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపుతా. ఫస్ట్ గోషామిల్ నియోజకవర్గం నుంచే కొట్లాడతా, ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆర్థిక అభివృద్ధి పేరుతో ఆయన అనుయాయులకే ప్రయోజనం చేరుతోందని, పేద మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి విడుదల రజని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో విడుదల కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను ఇలా పీడించడం తగదు అని ఆమె వ్యాఖ్యానించారు.
కూడా మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి. ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే అక్కడి వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు. దానివల్ల ఏమయ్యాయి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ని అలాగే ఈ థర్డ్ ఫేజ్లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ని అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయల సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. రికమెండేషన్ మేరకు 5,000 వరకు కూడా మనం ఇచ్చేవాళ్ళం. ఈరోజు అదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఈ ప్రజలందరి బాధ్యత ఎవరిది? వీళ్ళని కాపాడాల్సినట్టు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా? ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? గోల చేశారు కదా, మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ మీద జీవో తీసుకొస్తే అంటే మీకు కూడా తెలుసు, మేము ఇవి సర్వైవ్ అవ్వాలి అంటే అందులో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యే కాలేజెస్ ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి 5,000 రూపాయలకి సంవత్సరానికి లీజుకి అప్పచెప్తున్నారు. అది ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారనేది. ఇది అందుకే ఇందాక అన్నాను నేను, స్టేట్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, ఎకనామికల్ డెవలప్మెంటు, పొలిటికల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవన్నీ కాన్స్టిట్యూట్ అయితేనే స్టేట్ డెవలప్ అవుద్ది. ఇందులో ఈ అంశాలు ఏవి కూడా పట్టట్లేదు. అందుకని హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ మన స్టేట్లో, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అంశంగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిపోయింది. అందుకని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధంగా ఎక్కడ కూడా మనం చూసినట్టయితే ఏమాత్రం కూడా వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల కానీ ఏమాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనే తపన లేదు, చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టత. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమం ఈ రోజు చివరి రోజు కావడంతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కడప జిల్లా అంతటా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగ వాతావరణం నెలకొంది. మహానాడు ముగింపు సభతో కడపలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇక్కడున్న ఎంతోమంది మన అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, నన్ను కూడా కలిశారు. పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు. ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా, ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా? ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా? అధికారంలో ఎందుకో ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ, ప్యాలెస్ డోర్స్ క్లోజ్డ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు?
వైసీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని సీఎం చంద్రబాబును ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు చంద్రబాబును ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గద్దె దించడం ఖాయమన్నారు. శిశుపాలుడి పాపాలు పెరిగినట్టు లెక్కకు మించి పాపాలు చేస్తున్నారని అన్నారు. చక్రవడ్డీతో సహా ఆ పాపాలకు పర్యవసానం దారుణాతి దారుణంగా అనుభవిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ నుంచి పెద్ద ఆయన కాళ్ల వద్దకు చేరిన పెద్ద కోవర్టు అని అన్నారు. రామారావు గారి కనుక స్పృహ ఉంటే అసలు ఇటువంటి పెద్ద కోవటాలు చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవర్టు. మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు, నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి వేయబడజాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ, నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు. రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది. ఎన్టీ రామారావు గారి పైనుంచి ఆనంద బాష్పాలు, ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవుద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆప్టాక్ చూస్తున్నారు. ఎవడు ఆపుతాడు, ఎవడు చూస్తాడు? అసలు వీళ్ళది ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే వీళ్ళది, ఈ ప్రభుత్వాన్ని. సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రైవేటు వ్యవహారాలు మీకేం సంబంధం అని అంటున్నాడు. నేను అన్నానా, లేకపోతే వేణు అన్నాడా? ఎవడన్నాడు? పవన్ కళ్యాణ్ అన్నాడు. ప్రభుత్వాలకు ఏంట్రా సంబంధం, మీకేంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మేమెవడం అనలా.